చీపురుపల్లి, రాజాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు తెర్లాం, సిగడాం, లావేరు, రణస్థలం తదితర మండలాల ప్రజలు రైలు ప్రయాణానికి ప్రధాన దిక్కులా ఉన్న చీపురుపల్లి రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. విజయనగరం తర్వాత ఈ మార్గంలో చీపురుపల్లి స్టేషన్ అతిపెద్దది. అమృత్ భారత్ పథకం కింద కేంద్ర రైల్వే బోర్డు దాదాపు 20 కోట్ల రూపాయలతో స్టేషన్లో ఆధునీకరణ పనులు చేపడుతుంది. రానున్న రోజుల్లో రాజాం మీదుగా పలాస వరకు కొత్త రైళ్లను చేస్తే చీపురుపల్లి జంక్షన్ కానుంది. ఈ నేపథ్యంలో రైలును కూడా నిలుపుదల చేస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఏడాదికి ప్రయాణికులు, సరుకు రవాణాతో దాదాపు 20 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోనార్క్, ఫలక్నామా, పూరి, అహ్మదాబాద్ రైలు నిలుపుదల చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. దీంతో పాటు విశాఖపట్నం, టాటానగర్, భువనేశ్వర్, తిరుపతి వారాంతపు రైళ్లు, యశ్వంత్పూర్ వెళ్లే మరో 2 పూరి, వాకా రైలుకు హాల్టింగ్ ఇస్తే స్టేషన్ ఆదాయం మరింత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రైలు నిలుపుదల సౌకర్యం లేకపోవడంతో విజయనగరం వెళ్లాల్సి వస్తుంది.